ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. మీలో ప్రతి ఒక్కరిని హోప్ టీవీ ఇండియా ఛానల్కు ప్రేమతో ఆహ్వానించుతున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాము. మరొకసారి మీ వాక్యాన్ని వినాలని మీ పాదాల చెంతకు చేరినాము. మీ దాసును బలపరిచి వారి ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాన్ని తృప్తిపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వారం మనం నేర్చుకొనబోయేటువంటి అంశము జీవాహారము నేనే. మన ధ్యానము నిమిత్తమై యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనమండి. మీ పితరులు అరణ్యములో మన్నా తిన్నప్పటికీ వారు చనిపోయిరి. గత వారం వరకు మనం ఆవరణంలో ఉన్నటువంటి 2 పరికరాల గురించి నేర్చుకున్నాం. ఒకటి బలిపీఠం, రెండవది గంగాళం. ఇప్పుడు మనం పరిశుద్ధ స్థలములోనికి వచ్చాం. పరిశుద్ధ స్థలములో మనం చూసేటువంటి పరికరము సముఖపు రొట్టెల బల్ల. సముఖపు రొట్టెల బల్ల పరిశుద్ధమైనటువంటి ఆ స్థలములో సముఖపు రొట్టెల బల్లను దేవుడు అమర్చమని చెప్పారు. నిర్గమాకాండము 25వ అధ్యాయము 23 నుంచి 30వ వచనం వరకు మనం చూస్తే సముఖపు రొట్టెల బల్ల ఎలా ఉండాలో, దాని నమూనా ఏంటో, దాని సైజులేంటో అక్కడిచ్చారు. ఆ రొట్టెల బల్ల దేవుడు ఎందుకు తయారు చేయమన్నాడు? ఎందుకనగా రొట్టెలన్నీ కూడా ఆ బల్ల మీద పెడతారు. ఏ రొట్టెలండి ఇవి? దేవుని మందిరంలోనికి తీసుకొచ్చిన ఆ రొట్టెలు, దానికి ప్రత్యేకంగా ఓ బల్ల తయారు చేయబడుతుంది. ఆ బల్లపైనే ఈ రొట్టెలు పెట్టాలి. లేకపోతే గనక ఆ రొట్టెలు పవిత్రమైనవి కావు. ఎప్పుడైతే ఈ రొట్టెలు పెడతారో అప్పుడు ఆ రొట్టెలు పవిత్రంగా ఉంటాయి. అసలు ఆ రొట్టె దేనికి సాదృశ్యంగా ఉంది అని చూస్తే రొట్టె వాక్యానికి సాదృశ్యం. రొట్టె వాక్యానికి సాదృశ్యం. అందుకనే వాక్యంలో రాయబడింది కదా, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్యము గలదై మన మధ్యన నివసించుచున్నది. ఆదియందు వాక్యం ఉండెను అనగా ఆ వాక్యము ఏటండి? అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనంలో జీవాహారము నేనే, నన్ను తినువాడు మరి ఎన్నటికీ చనిపోడు అని రాయబడింది. యేసు ప్రభువారు దేనితో పోల్చబడ్డారండి? ఆయన రొట్టెతో పోల్చబడ్డారు. నేను జీవాహారము నేనే అంటున్నాడు. ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, నేనే జీవాహారమును. అంటే
యేసు ప్రభువారు జీవాహారమై ఉన్నారు. ఆహారాన్ని మనము తినాలి. ఆయన ఏ ఆహారం అండి? యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్దుండెను, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యన నివాసము చేయుచున్నది. చూసారా, యేసు ప్రభువారే ఆ జీవాహారమై ఉన్నారు. యేసు ప్రభువారే ఆ వాక్యమై ఉన్నారు. ఆ రొట్టెల వల్ల దేనికి సాదృశ్యం అంటే యేసు ప్రభువారి యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉంది. అందుకనే యేసు ప్రభువారు ఆయన ఏం చేశారంటే, ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు ఆయన చేసినటువంటి ప్రధానమైనటువంటి పని, ఆయన ఈ లోకంలో సిలువకు అప్పగించబడిన ఆ రాత్రి ఏం జరిగిందంటే, ఆయన ఒక రొట్టెను ఎత్తుపట్టుకొని, ఇది నా శరీరము, ఇది తిన్నవాడు ఎన్నటికీ చనిపోడని రాయబడింది. ఎన్నటికీ ఈ ఆహారం తింటే చనిపోడని వాక్యములో మనకి రాయబడింది. అదే యోహాను సువార్త 1:14 ఆ యొక్క జీవాహారము యేసు ప్రభువారై ఉన్నారు. శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణమై మన మధ్యన నివసించాడు. ఎవరండి ఇది? శరీరంగా మారింది ఎవరు? శరీరంగా ఈ లోకానికి వచ్చినది ఎవరంటే యేసు ప్రభువారు. ఈ లోకంలో ఆయన శరీరధారి అయి వచ్చారు. మనలను వెలిగించడానికి, చీకటిలో ఉన్న మనలను ఆయన వెలుగులోనికి నడిపించడానికి ఆయన శరీరధారి అయి ఈ లోకానికి ఆయన వచ్చారు. ఈ లోకానికి వచ్చి ప్రతి మనిషిని ఆయన వెలిగించినట్లు మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు సాతానుడు శోధన పెట్టాడు. ఆయన 40 రోజులు అరణ్యంలో ఉన్నారు ఉపవాసం. 40 రోజులు అయిపోయిన తర్వాత ఈ సాతానుడు శోధించాడు. ఏమనంటే, నీవు చాలా ఆకలిగా ఉన్నావు కదా, నీకు చాలా ఆకలి ఎక్కువ కదా, అయితే నీవు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమని చెప్పినప్పుడు యేసుప్రభువారు ఏమన్నారండి? మత్తయి సువార్త 4:4 ఏమని చెప్పారంటే, ఆయన మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన మనిషి జీవించును. మనిషి ఎలా బ్రతుకుతున్నాడండి? దేవుని నోట నుండి వచ్చేటువంటి మాట వలన నరుడు బ్రతుకుతున్నాడు. మనిషి రొట్టె వలన బ్రతకడు, రొట్టె వలన జీవించాడు. దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాటను బట్టి ఆయన జీవిస్తాడు. కీర్తన గ్రంథము 119:11 నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని నేను దాచుకున్నాను అంటున్నాడు. వాక్యం మనకి ఎలా ఉపయోగపడుతుందంటే, మనము పాపము చేయకుండా, మనం పాపములో పడిపోకుండా ఉండినట్లు ఈ యొక్క వాక్యం అనేది మనకి ఉపయోగపడుతుంది. మనము పాపము చేయకుండా ఉండడానికి, పాపములో పడిపోకుండా ఉండడానికి, పాపము జోలికి వెళ్లకుండా ఉండడానికి వాక్యం అనేది మనకి ఉపయోగపడుతుంది. ఇంకా వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 వాక్యము రెండంచులు గల
వాడి అయిన ఖడ్గము వలె నీ ఎముకలలో నరాలలోనికి దూరి ప్రతి నరాలను ప్రతి కండరాలను విభజించుచు వాటిని సరిచేయుచున్నది. వాక్యానికి ఉన్నటువంటి మరొక శక్తి ఏంటంటే వాక్యం మనలను పాపము చేయకుండా చూస్తుంది. రెండవది, వాక్యం మనలను ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి ప్రతి కల్మషాన్ని, ప్రతి పాపాన్ని, ప్రతి దోషాన్ని మనలో లేకుండా చేస్తుంది. నిజంగా వాక్యమే లేకపోతే మనము జీవించే వారం అనేది కాదండి. వాక్యం అనేది మనలో ఉండకపోతే మనము జీవించినట్టు కాదు. మనము చనిపోయినటువంటి వారితో సమానం. ఒక రోజున యేసు ప్రభువారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఏమన్నారంటే, యాయీరు అనే ఆయన, అయ్యా నా కుమార్తె చనిపోయింది, నీవు వచ్చి ఆమె దగ్గరికి వచ్చి ఆమెను బతికించానప్పుడు ఆ యొక్క యాయీరు ఇంటికి వెళ్ళాడు యేసు ప్రభువారు. యాయీరు ఇంటికి వెళ్ళినప్పుడు యాయీరు ఆ యొక్క ఇంటిలో తన కుమార్తె మరణించుంది. తన కుమార్తె మరణించున్నప్పుడు యేసు ప్రభువారిని ఆహ్వానించారు. ఆయన లోనికి వెళ్ళాడు. లోనికి వెళ్ళిన తర్వాత వారితో ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే, ఆమెతో అన్నాడు, తబితా లెమ్మని చెప్పాడు. లెగమనగానే ఆమె లేచింది, లేచి కూర్చున్నది. లేచి కూర్చున్నప్పుడు వారితో, ఇంటి వారితో యేసుప్రభువు వారు అంటున్నారు కదా, ఈమెకి మీరు ఆహారము పెట్టండి. ఈమెకి ఆహారం లేదు, ఆహారం పెట్టండి అని చెప్తున్నాడు. నిజంగా యాయీరు పేదవాడా? యాయీరు ఇంటిలో ఆహారం లేదా? యాయీరు కరువులో ఉన్నాడా? ఎందుకని యాయీరు ఇంటితో అన్నం పెట్టమని చెప్తున్నాడంటే, ఆమె వాక్యము లేక, ఆమె వాక్యము వెలుగులో లేక ఆమె మరణించింది, ఆమె పడిపోయింది. కాబట్టి ఆమెకి మీరు ఆహారం పెట్టండి. ఆహారం కనుక పెడితే ఆమె ఎన్నటికీ చనిపోదు. ఆహారం మీరు కనుక ఆమెకు తినిపిస్తే మరి ఎన్నడూ నన్ను పిలవరు. ఆమెకు ఆహారం పెట్టమని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. వారికి ఆజ్ఞాపించి ఈమెకు ఆహారం పెట్టమని చెప్పాడు. ఆహారం పెట్టారు. ఆమె ఆహారం భుజించింది. కాబట్టి ప్రియ స్నేహితులారా, దేవుడు పెట్టమన్నది శరీర ఆహారం కాదు, ఆధ్యాత్మికమైనటువంటి ఆహారం. ఆధ్యాత్మికమైనటువంటి ఆహారం పెట్టమని దేవుడు కోరుకొనిచున్నాడు. ఏంటి ఆధ్యాత్మిక ఆహారం ఏంటంటే, అదే ఆధ్యాత్మిక ఆహారం ఏంటంటే వాక్యము అనేది ఆధ్యాత్మికమైనటువంటి ఆహారం. వాక్యమే లేకపోతే ఆధ్యాత్మికమైనటువంటి ఆహారాన్ని మనం కోల్పోయినట్లే. వాక్యం చెప్తుంది కదా, దేవుడు చెప్తున్నారు, నీ వాక్యమే నన్ను బ్రతికించేను, బాధలలో నెమ్మదినిచ్చాను. ఆయన వాక్యం మనలను ఏం చేస్తుందంటే
మనలను బ్రతికిస్తుంది. ఆ శతాధిపతి అంటున్నాడు, నీ మాట సెలవిస్తే చాలయ్యా, నా యజమానుడు, నా యొక్క శతాధిపతి, నా పనివాడు మరలా జీవిస్తాడు. ఆయన వాక్యమే మనలను బ్రతికించేది, మన బాధలలో నెమ్మదినిచ్చేది. భయంకరమైనటువంటి దినాలలో, చెడ్డ దినాలలో జీవించుచున్న మనము వాక్యాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నాము, వాక్యాన్ని పక్కన పెట్టి తిరుగుతున్నాము. వాక్యం పట్ల పూర్తి అవగాహన లేకుండా మనం జీవించుచున్నాము. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది అని మాట్లాడుచున్నాడు కీర్తనాకారుడు. మనలను బ్రతికించేది వాక్యం, మనలను నడిపించేది వాక్యం. చెడ్డ ప్రదేశాలలో, చెడ్డ ప్రాంతాలలో, భయంకరమైనటువంటి చోట్లలో మనం ఇంకనూ తిరుగుచున్నామంటే వాక్యము మనలో లేదని అర్థం. వాక్యంతో దేవుడు మాట్లాడుచున్నాడు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరిగెదరు. వాక్యమే లేకపోతే మనుషులు ఎలా తిరుగుతారంటే కట్టు లేకుండా, కట్టుబాట్లు లేకుండా తిరుగుతారు. మీరు నిజంగా కట్టుబాట్లు లేకుండా తిరుగుతున్నారంటే మీలో ఏమి లేదని అర్థం, అంటే వాక్యం అనేది లేదని అర్థం. వాక్యము మీలో లేదు కాబట్టే మీ ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. నిజంగా వాక్యమే మీలో ఉంటే మీరు మీ ఇష్టానుసారంగా తిరగరు ప్రియ స్నేహితులారా. తర్వాత యేసు ప్రభువారు శిష్యులతో అంటున్నారు కదా, ఒకరోజు శిష్యులు దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయేసరికి వారు సందేహిస్తున్నారు, ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. అయ్యో, యేసుప్రభువారు ఉన్నప్పుడు దెయ్యాలు వెంటనే ఈ యొక్క విడిచి వెళ్ళిపోయాయి కదా, ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదయ్యా అని ఎంతో సందిగ్ధం తజ్జన భజ్జన పడుతున్నారు. యేసుప్రభువారిని పిలిచారు అక్కడికి. యేసుప్రభువారు వచ్చారు అక్కడికి. వచ్చిన వెంటనే ఆ దెయ్యం వెళ్ళిపోయింది. వారు అడుగుతున్నారు, అయ్యా, మేము చాలాసేపు నుంచి ఈమె కొరకు మేము ప్రార్థిస్తున్నాం, ఈమె కొరకు మేము ఎన్నో మాటలు పలుకుతున్నాం, కానీ ఆ దెయ్యం వెళ్ళలేదయ్యా. ఎప్పుడైతే నీవి చోటుకొచ్చావో వెంటనే ఆ దెయ్యం విడిచి వెళ్ళిపోయిందా? ఏటి కారణం అంటే మీలో వాక్యము లేదు. వాక్యం అనే శక్తి మీలో లేదు కాబట్టే ఆ దెయ్యము వదలకుండా వెళ్ళిపోయింది. వాక్యం అనేది మీలో ప్రవహించట్లేదు కాబట్టే ఆ దెయ్యం మిమ్మల్ని చూసి భయపడలేదు. కాబట్టి ప్రియ స్నేహితులారా, సంఘానికి దేవుడు వాక్యమును ఉంచుకోమనిచ్చాడు. సంఘం ఏం చేస్తుందంటే వాక్యాన్ని పక్కన పెడుతుంది. వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత సంఘాలు ఇవ్వట్లేదు. వాక్యానికి ఇవ్వాల్సినటువంటి ఆసక్తి సంఘం ఇవ్వట్లేదు. సంఘాలలో వాక్యానికి ఎక్కువ చోటు లేదు. వేటికి చోటు ఉందంటే మనుషుల పద్ధతులకు, మనుషుల యొక్క పారంపరాచారాలకు, సొంత అభిప్రాయాలకు సంఘం తలొంచుచున్నది. ప్రియతోటి విశ్వాసులారా, ప్రియ సంఘ బిడ్డలారా, మీరు చేయవలసిన పని, మీ ఆసక్తి, మీ కోరిక అంతా వాక్యం పైనే ఉండాలి. ఎందుకనగా రక్షించబడాలనుకున్న నీవు యేసు ప్రభువారిని అంగీకరించాలి, ముచ్చడి బాప్తిసం తీసుకోవాలి, వాక్యాన్ని కలిగి నీవు ఉండాలి.
వాక్యము నీలో లేకపోతే నీవు రక్షింపబడలేనట్టే. వాక్యం అనే విత్తనము నీలో ప్రవహించకపోతే, వాక్యం అనే విత్తనము నీవు వేసుకోకపోతే నీవు రక్షింపబడినట్టు కాదు. రక్షించబడతామంటే యేసు ప్రభువారిని అంగీకరించి బాప్తిసం తీసుకోవటమేనా? అక్కడితో రక్షణ అయిపోయిందా? నీవు రక్షించబడినట్టేనా అంటే కానే కాదు. వాక్యము నీలో ఉండాలి, వాక్యానికి నీవు చోటు ఇవ్వాలి. అయితే ఈ యొక్క రొట్టెల బల్లను సాతానుడు ఎలా పాడు చేశాడు, వాక్యము సంఘంలో లేకుండా ఎలా చేశాడో మనం వచ్చే వారంలో నేర్చుకొనబోతున్నాం. దేవుడు వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇమ్మని కోరుకుంటున్నాడు. మరి సంఘం ఏం చేసింది? వాక్యం పక్కనెట్టిందా లేదా? వాక్యాన్ని సంఘంలో నుంచి ఎలా దూరం చేసింది? వాక్యం లేకుండా ఎలా చెప్పింది? వాక్యం ఆధారం లేనటువంటి ప్రసంగాలు సంఘము ఎన్నో 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 చేసింది. అలా చేసినప్పుడు దేవుడు తన సంఘాన్ని ఒట్టిగా విడిచిపెట్టలేదు. దేవుడు తన సంఘాన్ని అనాదిగా విడిచిపెట్టలేదు. వాక్యంతో బలపరిచాడు. ఈ పాడైపోయినటువంటి ఈ సముఖపు రొట్టెల బల్లను దేవుడు ఎలా తిరిగి నిర్మించాడో, ఎవరి ద్వారా దీన్ని నిర్మించాడో, ఎంతమంది సంఘ సంస్కర్తలను ఆయన లేపుకొని ఈ సత్యాలను బోధించారో మనం వచ్చే వారం నేర్చుకుందాం. ఈ వారం నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి వాక్యాన్ని కలిగి జీవించాలి. వాక్యాన్ని ఎప్పుడైతే కలిగి జీవిస్తావో, ఎప్పుడైతే వాక్యంపై పూర్తిగా ఆధారపడతావో, అప్పుడే మనము పూర్తిగా రక్షించబడినట్టు. వాక్యం మీద కనుక ఆధారపడకపోతే నీవు రక్షించబడినట్టే కాదు. కాబట్టి వాక్యాన్ని మనం కలిగి జీవిద్దాం. వాక్యములో మనం ఫలించి అభివృద్ధి చెందుదాము. వచ్చే వారం దీని కొనసాగింపుగా ఎలా పాడైపోయిందో, దేవుడు ఎలా నిర్మించాడో మనం నేర్చుకుందాము. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాము. ఇంతవరకు మీ దాసును బలపరిచి మీరు మాతో మాట్లాడారు మా తండ్రి. వాక్యము మీద మేము ఆధారపడి ఉండాలని, ఆ వాక్యము మమ్మలను పాపము చేయకుండా చూస్తుందని, ఈ వాక్యమే మమ్మలను బ్రతికిస్తుందని, నీ వాక్యమే మమ్మలను బాధల్లో నెమ్మదినిస్తుందని ఎన్నో సత్యాలను మేము నేర్చుకున్నాం మా తండ్రి. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు దయచేయండి. నీ వాక్యం పైనే మేము ఆధారపడి జీవించడానికి మీరే కృప చూపించమని, మీ యొక్క దీవెనల ఆశీర్వాదాలు మీరు మాపై మెండుగా కుమ్మరించమని, ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.